మానవులు నవ్వుతురు కదా, నవ్వుర్రి నవ్వుర్రి, మీరు ఏదో ఒక రోజు నాలాగా ముసలు అవుతారు. కానీ అందరికి సాగు ఉంటది, బతుకు ఉంటది. కాకపోతే ఈ చేప తింటే కలకాలం చచ్చిపోం, భూమి మునిగిపోతే అన్ని మునిగిపోతావు, ఎవరన్నా మాత్రం కరిగిపోవు ఇది తింటే. మీరు అనుకుంటారేమో చేపలు తింటే ఎట్లా ఎంగా ఉంటారా అని. నాకొక్కడికే తెలుసు ఆ మంత్రం చదివి తింటే సన్నీ విద్య షకీలా షేక్ యవ్వనం రా షకీలా దా ఇది తిందమ్మా. ఈ ముసలి ఎటుపోయేది అని తిను అన్ని చేపలు తిన్నా, చెరువులో సగం ఎండిపోయింది చేపలన్నీ. ఈ ముసలి పైసలు తీసుకుని అన్ని తీసుకుని ఎండిపోయిన చేపలు ఇచ్చిపోయింది. చేపలు తిన్నా, మా ఇంట్లో చేప గిట్ట తిన్నా, అయినా నా ఎంగనం యవ్వనం కాలే. దా ముసలి దానా ముసల్దానా బాలక అదుపు 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 నీ అదుపులో ఉన్న కదుపు. తిరా అని చెప్పినావు, అన్ని తిన్నా ఎండిపోయినట్టు మూడులో చెప్పవు, లోపల కుట్టుకుంటున్నాయి ముళ్ళు. ఎంగనమేది ఇవ్వనం. ఎండిపోయిన చేపలు తింటే ఎండిపోతావు, అందుకే జల చేప తినాలి. ఆ కన్య తిన్నావంటే కన్య షకీలా అవుతావు. జల్దీ తెప్పించే ముసల్దానా. దా మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా. ముందే చెప్పచ్చు కదా గసాలా గిసాలా తెమ్మని. ఇది మంత్రం గసాలా ముసల్లాయరా. ఇప్పుడు నీకు జలకన్యం చూపిస్తా ముసలి బాలక. చూంచి ముసలి బాలిక. ఓ ముసల్దాన్న స్నానం చేయి, వాసన వస్తుంది. ఈ చేప చూసావా, దీన్ని అంజన వేసి తీసుకొస్తా. గసాలా, గరం మసాలా. బావని చేప పడదు, నాకు బాటిల్ పడదండి. నువ్వు ఎవరికేసావో బాటిల్ ఎందుకు వచ్చిందో నాకు అర్థమైంది. కానీ అంటే చేపల గాలం వేసాను బావా. చేపలకేసావా అక్కడ ఉన్న పాపలకేసినావు? క్యాచ్ చేసాను. అరే చిన్న చిన్న చేపలు కాదు, సొర చేపలు అంతేనా? అందుకే పెద్ద గాలం ఉంది, అది వేసేద్దాం. పెద్ద సొర చేప అప్పుడే లాగడం ఎందుకు రావును, వేరే చేపలు కూడా వస్తాయిగా. బావా అప్పటి వరకు ఏం చేద్దాం బావా? ఏమున్నాయిరా, కథలున్నాయిగా, నేను కథలు చదువుకుంటా. మరి నేను నువ్వు లాగు, దాన్ని గట్టిగా పట్టుకో. అంటే ఇది లాగునే బావా? నీకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా అదే క్యారెక్టర్ ఉంటావు ఎత్తరా నువ్వు. సారీ బావా, నువ్వు కథ చెప్పు బావా.
కథ కాదురా, రీసెంట్ గా ఒక అడ్వెంచర్ స్టోరీ చదివా. పెద్ద రాజ్యం, సముద్రం కింద. ఓ ఎంట్రీ లోపట వెళ్ళంగానే ఒక్క 50 గుర్రాలు. ఆడగుర్రాలా మగ్గుర్రాలా బావా? అవి ఖచ్చితంగా ఆడగుర్రాలు అయి ఉంటారో తెలుసుగా. ఆ గుర్రాలను దాటుకుంటూ లోపలికెళ్తే పెద్ద మహల్. ఆ మహల్ లోపట చిన్న చిన్న కుందేళ్లు, చిన్న చిన్న పిట్టలు అలా ఎగురుతూ ఉంటాయి అనమాట. బావా పిట్టలు కుందేలు కాకుండా పాపలు ఎవరు ఉండరు బావ అక్కడ? పాపలేంద్రా, అరే జీవితం అంతా ఆడలే కాదురా. అరే డబ్బు గురించి ఆలోచించరా. ఎప్పుడన్నా గొప్ప మనిషి కావాలి. గొప్ప మనిషి ఎప్పుడవుతాడు? డబ్బుతో. ఏదిరా మనం ఈ చేపలు పట్టుకోవడం ఎన్నేళ్ళు బావా? చేప పట్టుతుంది బావా, లైట్ గా బరువు అవుతుంది ఇది బోలా. లాగ్ 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 గంటడా. సముద్రం కింద ఓ పెద్ద రాజ్యం, చాలా బ్యూటిఫుల్ గా. ఆ బ్యూటిఫుల్ సౌండ్ మధ్య నుంచి అందమైన చెయ్యి అలా పైకి లేచింది. ఏంటో అర్థం కాలేదు. ఆ నది నుంచి బయటకు వచ్చే ఆ అందమైన కాళ్ళు. అలా అందమైన చేతులు అలా ఒకటి ఒకటి పై పెట్టుకొని బయటికి అలా వచ్చింది. అప్పుడు అర్థమైంది అదొక అందమైన అమ్మాయి అని. బావా కథలోనే కాదు బావా, మన పక్కకి వచ్చింది అందమైన అమ్మాయి. ఇప్పుడు నాకు థ్యాంక్స్ ఎట్లా గట్రా చెప్పకు. వీళ్ళు లవ్ చేస్తారా, ఆడు వదిలిపోతాడు ఎవడో, వీళ్ళు నదిలో దూకి సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు నేను కాపాడినా. బావా నన్ను లవ్ చేసి వదలను బావా. ఒట్టు నిన్ను కూడా లవ్ చేస్తారా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అది నాకు కూడా చెప్తుంది చూసినావా. రే డబ్బు సంపాదించరా, ఫస్ట్ డబ్బు సంపాదించిన తర్వాత అన్ని లైఫ్ లో సెట్ అవుతుంది. అమ్మా నువ్వు ఎడికెళ్ళి ఓమప్ప, మాకు చాలా పనులు ఉన్నాయి. ఈ టైంలో అట్లా వర్షం ఒకటే. అమ్మాయి హలో అమ్మా, వర్షం పడుతుంది. రే ఏంద్రా నాకు పెంట ఈ వయసులో. రే నిజంగా పటాసన రాజ్యానికి రవి గారు దేవుడు. అవును నిజంగా పటాసన రాజ్యానికి శ్రీముఖి దేవత. బాబా ఈ వర్షంలో పడవ మునిగిపోతుంది బావా. ఎక్కించుకుని తీసుకెళ్దాం పదా. దూకు. బావా అరే నువ్వు కదా పడవని, నువ్వు పైకి 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 ఏం కాదు, పైకెక్కు. అడ్డమైన టైంలో వాన్ ఒకటి. సరేగాని బావా. ఇది మాట్లాడినవ్వదు కానీ నువ్వు ఫాస్ట్ గా ఏదన్నా పొడుగు డైలాగ్ చెప్పు. అప్పుడు చెప్పలేదు కదా. పొడు డైలాగ్ చెప్పలేదు కదా. సాయిబాబా గుడి దగ్గర అడుక్కునేటోళ్ళు. ఇది మా మార్కెట్, మేము చేపలు రోజు వండి పెట్టి అమ్ముతాం కాబట్టి ఇగో కస్టమర్స్ రెడీ ఉన్నారు. చెప్పేది వినండి, వెళ్ళండి. చేపలు ఉన్నాయి, అమ్ముతాము. బావా ఇప్పుడు ఏం చేద్దాం బావా? టెన్షన్ చెప్తుంది. టెన్షన్ వచ్చింది. వాడంతా దరిద్రంగా చేయలేదు. ఇగో ఇగో
బావా నువ్వు ఈ అమ్మాయిని అటువైపు తిప్పి కొంచెం దూరం పెట్టు, మనం మాట్లాడతాం. పో, పో, పో. ఇక్కడ కూర్చుంటా. అంతే. కూర్చున్నా కూర్చున్నా. నేను నిద్రపోయా. నిద్రపోయా పోయా. అరే నీ ఎవరగా పోయా అని చెప్పి రావాలనా? మళ్ళీ వెళ్ళిపోతా, మళ్ళీ కూర్చుంటా. మనం ఏదో ఒకటి చేసి చేయాలరా. హలో హలో, ఇప్పుడు మాకు చేపలు కావాలి. మేము పోయినాం పట్టణకి, కానీ చేపలు దొరకలే, పందికొక్కు దొరికింది. ఇప్పుడు చేపలు కావాలరా. ఎంత కమ్ముతావు? చేపకి ట్రిపుల్ రేట్ కావాలి. ఒరే నాయనా నీకు 4 రేట్లు ఎక్కువ. ఓకే ఓకే, 20 నిమిషాల్లో వచ్చేస్తాను, రెడీగా ఉండు. రే బా దా, సెట్టింగ్ అయిపోయిందా? వాడు చేపలు తీసుకొని వస్తున్నాడు, 4 రేట్లు ఎక్కువ అన్న చేపలకి. అరేంజ్ చేద్దాం, కానీ వీళ్ళు వెళ్ళిపోకుండా 20 నిమిషాలు ఇక్కడనే ఆగాలంటే ఏం చేద్దాం? కొంచెం సేపు ఆగితే ఆకలి ఎక్కువైతే చేపలు అప్పుడు వస్తే రుచులు